హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. ఒక్కటి గుర్తుపెట్టుకో, జీవితంలో విలువివ్వని బంధాలను పెంచుకోవద్దు. విలువనిచ్చే బంధాలను అస్సలు వదులుకోవద్దు. లోపాలు లేని మనిషి, లోటు లేని జీవితం ఉండదు. మనిషిలో ఏదో ఒక లోటు ఉంటుంది. కుదిరితే ఊడ్చుకోవాలి, లేకపోతే ఓర్చుకోవాలి. అంతేకాని మానసికంగా కృంగిపోతూ మనశ్శాంతి కోల్పోకూడదు. 10 మందిలో ఒకడిగా ఉండకు. సొంతంగా ఆలోచించడం నేర్చుకో. చదరంగంలో పాముగా ఉండకు. ఆట ఆడే ఆటగాడిలా ఉండు. జీవితంలో సుఖంగా ఉండాలి అంటే ఈ 3 పనులు తప్పనిసరి. ఎప్పటి పనులు అప్పుడే చెయ్యాలి. ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టాలి. ముఖ్యంగా ఎక్కడి విషయాలు అక్కడే వదిలేయాలి. మొక్క ఎదగాలి అంటే కావాల్సింది ఖరీదైన కుండీ కాదు. అలాగే పిల్లలు ఉన్నతంగా ఎదగడానికి కావాల్సింది సంపాదన కాదు, సంస్కారం. కాలం మహామాయల మరాఠీ. కోల్పోయిన తర్వాతే బంధాల విలువను, అసలు నిజాలు తెలిసేలా చేస్తుంది. ఎవరిని మనం ఎంత బాధ పెడతామో అంత బాధ మనం పడాల్సింది. మనసులో మలినం ఉన్నప్పుడు శరీరానికి ఎంత శుభ్రంగా ఉంచుకుంటే ఏం లాభం? చేపలు రాత్రింబవళ్ళు నీళ్ళలోనే ఉన్నా వాటి వాసన పోదు కదా. అన్నింటినీ పట్టించుకున్నా, అందరినీ పట్టించుకున్నా అన్యాయం అనేది నువ్వే. హేళన చేసే వారి గురించి అస్సలు పట్టించుకోకు. నీవు అటు వెళ్ళగానే ఇంకొకరి మీద పడతారు. అది వారి జబ్బు. ఒక నమ్మక ద్రోహి వలన పోయిన నమ్మకం 100 మంది నమ్మకస్తుల్ని చూసినా తిరిగి రాదు. చుట్టూ జనాలు దిగజారుతున్నా నీ విలువలతో నువ్వు నిలబడితే చాలు. నువ్వు చాలా ఎత్తులో ఉంటావు. వాళ్ళకంటే నీ గుణం నిన్ను రాజును చేస్తే, నీ మూర్ఖత్వం నిన్ను బానిసను చేస్తుంది. గాలి బలం తెలియదు సుడిగాలి నిన్ను చుట్టేంత వరకు. నీటి బలం తెలియదు ఉప్పెనై పోటెత్తేంత వరకు. విత్తనం బలం తెలియదు మొక్కలా మొలకెత్తినంత వరకు. నీ బలం నీకు తెలియదు నిన్ను నువ్వు నమ్మేంత వరకు. దినం ఎప్పుడూ కూడా ఒంటరిగానే పయనిస్తుంది. అబద్ధానికి ఎప్పుడూ తోడు కావాలి. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఓర్పు పట్టిన హృదయం విసుకుపోతే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కూడా చాలా కఠినంగా ఉంటాయని. కష్టం అందరికీ శత్రువే, కానీ మనకి ఎవరు మిత్రులని చూపించి వెళుతుంది. అందుకే కష్టం వచ్చిందని బాధపడకు. నేటి సమాజం తీరు, ఒక మనిషి తనకు అవసరమైనంత వరకు చెడ్డవారేనా, చాలా గొప్పవారు అని పొగిడేస్తారు. అదే అవసరం లేకపోతే ఎంత మంచివారినైనా సరే చెడ్డవారిలా చిత్రీకరిస్తారు. మనుషుల మధ్య దూరం పెరగడానికి కారణం ఎల్లప్పుడూ మనమే కరెక్ట్, అవతలి వాళ్ళు రాంగ్ అనుకోవడం వల్ల మాత్రమే. నీ చుట్టూ 100 మంది ఉన్నా నీ ప్రత్యేకత నీకే ఉంటుంది. ఆ ప్రత్యేకత ఒకరు నిన్ను పొగిడారను పెరగదు, ఒకరు తిట్టారనో తగ్గదు. జీవితం అంటేనే మార్పు. ఏ 2 రోజులు ఒకేలా ఉండవు కదా. మార్పుని అంగీకరించి మొండిగాను తెలివిగాను ముందుకు వెళ్ళిపోవడమే. ఆగి ఆలోచిస్తే శూన్యం తప్ప ఏదీ కనపడదు. గుర్తుపెట్టుకోండి, నమ్మి బ్రతకడం వేరు, నమ్మిస్తూ బ్రతకడం వేరు. నమ్మి బ్రతకడంలో ప్రేమ ఉంటుంది, నమ్మిస్తూ బ్రతకడంలో స్వార్థం మాత్రమే ఉంటుంది. కష్టపడి బ్రతికేవారు ఎప్పుడూ కోటీశ్వర్లే. ఒకరి కడుపు కొట్టి బ్రతికేవాడు అసలైన పేదవాడవుతాడు. గుర్తుపెట్టుకోండి, ఆర్థిక పరిస్థితి ఎంత బాగున్నా సరే మానసిక స్థితి సరిగ్గా లేకుంటే జీవితంలో ఎన్నడూ ఆనందంగా ఉండలేరు. కోపాన్ని అదుపులో పెట్టుకోలేని వాడు జీవితంలో చాలా కోల్పోతాడు. అది మీ పట్ల తప్పుడు అభిప్రాయం ఏర్పరవచ్చు. అన్ని భయాలు పిరికితనం కాదు. అలాగే కొన్ని భయాల వెనక బాధ్యతలు ముడిపడి ఉంటాయి. నీ మనసు ఎప్పుడు గాయపడుతుందో నీ మెదడు అప్పుడు ఆలోచించడం మొదలు పెడుతుంది. ఒకటి గుర్తుపెట్టుకో, మోహం, కోపం, అసూయ అనే 3 నరకానికి 3 ద్వారాలు. మన నవ్వులు వినిపించినంత గట్టిగా మన కన్నీళ్లు కనిపించవు. బలం ఉపయోగించి ఎదుటి వారి మీద గెలవడం చాలా సులభం, కానీ గుణం ఉపయోగించి ఎదుటి వారి మనసు గెలవడం చాలా కష్టం. నీ లక్ష్యం నెరవేరే వరకు దాని గురించి ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడు. నీ చుట్టూ ఉన్న శక్తి నీ లక్ష్యాన్ని పాడు చేసే ప్రమాదం ఉంది. ఎవరి మీద ఎక్కువగా ఆధారపడకు. కొత్త వారిని కలిసినప్పుడు నీ మీద వారి అభిప్రాయాలను మారిపోతూ ఉంటాయి. జీవితం ఒక నాటకం. నటించడం రానప్పుడు
ఇతరుల నాటకాలు చూస్తూ ఉండవలసి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, చేసే పని చిన్నదిని సిగ్గుపడకు. కోట్లు కూడబెట్టినవాడు ప్రతి ఒక్కరూ కూడా మొదట కూటికి లేని వారని మరువకు. నా స్థాయిని బట్టి మనల్ని గౌరవించే వారి కంటే మన మనసుని బట్టి మనల్ని ప్రేమించే వేరే మనకు నిజమైన ఆప్తులు. చేయడానికి ఒక వ్యక్తి, ప్రేమించడానికి ఒక వ్యక్తి, జీవించడానికి ఒక ఆశ, ఈ మూడు ఉన్న వాళ్ళు నిత్యం సంతోషంగా ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరూ కూడా పక్కవారి మీద ఆధిపత్యం కోసం ఆరాటపడతారే కానీ అందరితో కలిసి నడుద్దాం అనుకునేవారు చాలా తక్కువ. దారి తప్పితే మళ్ళీ వెనుతిరిగి సరైన దారి వెతుక్కోవచ్చు, కానీ మాట తప్పితే మాత్రం మళ్ళీ వెనక్కి తీసుకోలేము. పరిగెత్తడం అందరికీ తెలుసు, పడిపోయిన తర్వాత కూడా లేచి పరిగెత్తే వారిదే విజయం అని కొందరికే తెలుస్తుంది. నిజమే కదండి. ఒకరు నిన్ను పదే పదే ఏడిపిస్తున్నారు అంటే వాళ్ళు తమ నాశనానికి ఇంకా ఇంకా దగ్గరవుతున్నారని అర్థం. విలువ కోసం విలువలేని చోట ప్రయత్నించడం ఉన్న విలువలను వదులుకోవడం అవుతుంది. తెలివిగా మాట్లాడడం గొప్ప విషయం కాదు, తెలిసినంత అవసరం అయినంత మాట్లాడడమే గొప్ప విషయం. గుర్తుంచుకో, ఈ సృష్టిలో ఇప్పటి వరకు నీకంటే బలవంతులు, ధనవంతులు పుట్టారు. వారు బ్రతికారు, అందరిలాగే చనిపోయారు. వారికి మరణం నుంచి కాపాడడానికి వారి ధనం, బలం ఏమీ తోడు రాలేదు. వారు చేసుకున్న కర్మలు, అందరిలో ఉన్నప్పుడు చూపుని, నలుగురిలో ఉన్నప్పుడు మాటని, ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనల్ని కాపాడగలిగితే నిన్ను మించిన మేధావి ఉండడు. ఎక్కడైతే నిన్ను హేళన చేశారో అక్కడే నిన్ను నువ్వు నిరూపించుకో. ఎక్కడైతే నిన్ను తక్కువ అంచనా వేశారో అక్కడ నువ్వు గెలిచి చూపించు. ఓడినవాడు నిన్ను చూసి హేళన చేసినవాడు, గెలిచినవాడు నిన్ను చూసి జేజేలు కొడతాడు. బలం ఉపయోగించి ఎదుటి వారి మీద గెలవడం చాలా సులభం, కానీ గుణం ఉపయోగించి ఎదుటి వారిని గెలవడం చాలా కష్టం. నీ లక్ష్యం నెరవేరే వరకు దాని గురించి ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడు. నీ చుట్టూ ఉన్న దుష్ట శక్తులు అవి పాడు చేస్తాయి కాబట్టి ఎవరి మీద ఎక్కువగా ఆధారపడకూడదు. వారు కొత్త వారిని కలిసినప్పుడు నిన్ను వదిలేస్తారు. గుర్తుపెట్టుకో, గూడుకి పంజరానికి కూడా తేడా తెలిసిన వాడు మాత్రమే జీవితాన్ని స్వతంత్రంగా నిలుపుకోగలుగుతాడు. అర్థమైంది కదండి. ఉపయోగించడం చేతకాని వాడు ఎన్ని అవకాశాలు వచ్చినా వ్యర్థమే. ఒకటి గుర్తుపెట్టుకోండి, చేసే పని చిన్నదని సిగ్గుపడకు. కోట్లు కూడబెట్టిన ప్రతి ఒక్కరూ మొదట కూటికి లేని వారిని మరువకు. మన స్థాయిని బట్టి మనం గౌరవించే వారి కంటే మన మనసును బట్టి మనల్ని ప్రేమించేవారే మనకి నిజమైన ఆప్తులు. నీవు జీవితంలో పడిపోవచ్చు, పరాజయం పొందొచ్చు, నిరాశకు గురి కావచ్చు, కానీ నీవు తిరిగి పైకి లేవగలవు, విజయాన్ని సాధించగలవు, అన్నింటినీ అధిగమించగలవు. అది నీపైనే, నీకున్న విశ్వాసం మీదే ఆధారపడి ఉంటుందని తెలుసుకో. నిజమే కదండి. ఒకరిని మీరు ఎంత బాధ పెట్టినా అన్నీ మర్చిపోయి మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నారు అంటే ఎవరు దొరకరని అర్థం కాదు. ఎవరికి ఇవ్వలేని స్థానాన్ని వాళ్ళు మీ మనసులో మీకు ఇచ్చారని, వాళ్ళ మనసులో మీకు ఇచ్చారని అర్థం. అర్థమైంది కదండి. ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో అయితే చాణక్యులు గారు మన జీవితాలకు సంబంధించి ఏ మంచి సూక్తులని, ఏ మంచి మాటలని మనకి చెప్పబోతున్నారు అన్నది రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.